గంగాధర్ అయితే ఫుల్గా తాగేసి తన రూమ్లో పడిపోయి ఉంటాడు. ఇంతలో అక్కడికి చెంగయ్య వెళ్ళి రే గంగాధర్ లేవరా, రే గంగాధర్ లేవరా అనగానే గంగాధర్ అయితే స్పృహలోనికి వస్తాడు. ఇక గంగాధర్ లేచి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెంగయ్య అయితే ఒక పేపర్ పెన్ను అక్కడ పడేస్తాడు. అదేంటి అని చెప్పి గంగాధర్ అంటే ఇవేంటో నీకు తెలుసా, ఇవి విడాకుల పత్రాలా, నీకు గంగతో ఇక సంబంధం లేకుండా ఉండాలి, గంగ నువ్వు విడిపోవాలి, ఇదిగోరా వీటి మీద నువ్వు సంతకం పెట్టు అని చెప్పి చెంగయ్య అంటాడు. ఆ మాట వినగానే గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి నాన్న విడాకులు ఎందుకు నాన్న అని చెప్పి అంటాడు. అవునరా, ఆ గంగ చేసిన ద్రోహానికి ఇంకా నువ్వు దానిని క్షమిస్తావా, క్షమించడానికి వీల్లేదు, సంతకం పెడతావా లేదా అని చెప్పి అంటాడు. దాంతో గంగాధర్ అయితే విడాకుల పత్రాలపైన సంతకం పెట్టేస్తాడు. ఇంతలో గంగ అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న గంగ దగ్గరకు వచ్చి గంగతో వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, అల్లుడు గారు విడాకుల పత్రాలు పంపించారమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న ఏడుస్తూ అంటాడు. అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి, విడాకుల పత్రాలు పంపించారా అని చెప్పి షాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.